నా పేరు సందీప్. 2012 సంవత్సరంలో ఫ్రెండ్స్తో కలిసి విశాఖపట్నం దగ్గర బీచ్ టూర్కి వెళ్ళాం. ఓ చిన్న గూడెం దగ్గర మరణరేఖ బీచ్ అని పిలిచే ఓ తీర ప్రాంతం ఉంది. ఆ పేరు వినగానే కొంత భయం వేస్తుంది కదా. ఆ బీచ్ పబ్లిక్కు బంద్ చేసి ఉంది. కానీ మేము వేరే వాళ్లలా కాదు అంటూ వెళ్ళాం. మా టీంలో 5 మంది. నేను, సందీప్, వంశీ, హర్ష, రితిక, నీతూ. మధ్యాహ్నం సునామీ గుట్టల మధ్య ఆ బీచ్ చుట్టూ మేం తిరుగుతున్నాం. నిటారుగా పడిన ఒక పాత పడవ చూశాము. దానిపై పాత చెక్క పట్టిక, ఈ చోటు మరణమిచ్చిన ఆత్మకి ఆనవాళ్లు. అది పంచ్లైన్లా అనిపించింది. కాని వాస్తవాన్ని ఆలోచించలేదు. ఒక ముసలి మత్స్యకారుడు దగ్గరికి వచ్చి, ఇక్కడ రాత్రి ఉండకండి. రాత్రి నీటిలో చనిపోయిన వాళ్లెవరైనా మీ దగ్గరకు వస్తారు. అతని మాటల్ని తేలిగ్గా తీసుకున్నా. అలాంటివన్నీ కథలే మామా అన్నా. అయితే రాత్రి ఆకట్టుకునే జలశబ్దాలతో ఓ మాయ ఆరంభమైంది. మేం అందరం బీచ్ పక్కన ఫైర్ క్యాంప్ వేశాం. సరదాగా మ్యూజిక్, చిప్స్, స్మైల్స్. ఆ సమయంలో రితిక ఒక్కసారిగా గల్లా ఎత్తిపడిపోయింది. ఆమె నెత్తిన నీళ్లు ఉన్నాయి. కాని ఎవరూ సముద్రం దగ్గరకు పోనివ్వలేదు. ఆమె మాత్రం చెబుతుంది, వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. వాళ్ళు నన్ను లాగుతారు. మేము మొదట వంకరగా చూశాం. కడుపు నొప్పి అయిందేమో అనుకున్నాం. కాని ఆమె చూపు ఖాళీగా చూస్తోంది. ఆమె మాటలు చెప్పుకోవద్దు. వాళ్ళు వినేస్తారు. మిడ్నైట్ 12:15 AM భయంకర శబ్దం. అదే సమయం. నిద్రపోయాక అలల మధ్య ఒక్కసారి వాంసీకి వినిపించింది, వెలుగు తీసుకోకూడదు. నీడలే బతుకు. ఆమె కాదు. ఆమె గొంతుతో ఇంకెవరో మాట్లాడుతున్నారు. ఎలాగైనా రితికని బయటకి తీసుకురావాలని ట్రై చేయగా ఆమె చేతులు అసాధారణంగా గట్టిగా పట్టుకున్నాయి. గాయమయ్యేంత. ఆమె చేతుల వేడి నీటిలో తడిసినట్టు కాదు. ఊపిరాడని చలిగా ఉంది. అదే పాత పడవ దగ్గర రితిక మెల్లగా నడుస్తూ వెళ్ళింది. చేతుల్తో ఎగురుతున్నట్టు. ఆమె కాళ్ళు నేలను తాకట్లేదు. అక్కడి వరకు వెళ్ళాక ఒక్కసారిగా ఆ పడవ కింద నుండి ఒక బంగారు రంగులో మెరిసే చేతి రూపం బయటికి వచ్చింది. అది ఆమె కాళ్ళు పట్టింది. వంశీ, నేను పరిగెత్తుతూ ఆమెను లాగి తీసుకున్నా. ఆమె స్పృహ కోల్పోయింది. తరువాత ఏమైందో మీరు ఊహించలేరు. రితికను తీసుకెళ్లి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాం. డాక్టర్స్ చెప్తున్నారు, ఆమె ఊపిరి కొన్ని గంటలపాటు ఆగిపోయింది, కాని సజీవంగా ఉంది. ఇది వైద్యశాస్త్రానికి మించిన సంఘటన. అంతేకాదు, ఆమె మెడ వద్ద ఒక పాత గోపుర ముద్ర ఉంది. ఆ బీచ్ చరిత్రను చెబుతున్న స్థానికుడు చెప్పారు. ఒక సముద్రతీర గ్రామం 1902లో సునామీ వల్ల నాశనం అయ్యింది. వేలమంది నీటిలో మునిగి చనిపోయారు. వారు ఇప్పటికీ వెలుగు చూసే వారిని విడిచిపెట్టరు. ఆ రోజు నుండి రితిక మతిస్థిమితం కోల్పోయింది. ఆమె ఇప్పటికీ నిద్రలో ఆ చేతులు నన్ను తాకుతున్నాయి అంటుంది. మేమంతా వేరేలా మారిపోయాం. ఆ బీచ్ ఎవరూ మళ్లీ అడుగుపెట్టలేదు. 1 సంవత్సరం తర్వాత నేను, సందీప్, వంశీ, హర్ష మేమంతా పూర్తిగా మారిపోయాం. రితిక పరిస్థితి మాత్రం ఏం మారలేదు. రోజూ నిద్రలో ఓ పేరు పిలుస్తుంది. నిలయ్, నిలయ్. అది ఎవరో మనం ఎప్పుడూ వినని పేరు. కాని ఆమె ఒళ్ళు జల్లుమంటూ ఆ పేరు పలుకుతుంది. ఆమె మాటల్లో భయం లేదు. పిలుపు ఉంది. వంశీ ఓ రోజు ఓ భయంకర విషయం చెప్పాడు. నిన్న నా ఫోన్లో రాత్రి 12:33కి ఓ వాయిస్ మెసేజ్ వచ్చింది. అది రితిక గొంతు. కాని ఆమె నిద్రలో ఉంది. ఆవిడ ఫోన్ ఎవరూ పట్టలేదు. ఆమె మెసేజ్లో చెప్పింది, వాళ్లది పాత ప్రతీకారం కాదు. నేను వెళ్ళకపోతే వాళ్ళు వస్తారు. దాంతో మేము మళ్లీ ఒక్కసారి ఆ బీచ్ వద్దకు వెళ్లాలని నిర్ణయించాం.
ఈసారి వంశీ, నేను, హర్ష మరియు ఓ పూజారి రాత్రి సముద్రతీరానికి చేరుకున్నాము. ఒక్కసారిగా మేం చూసేలోపే రితిక అక్కడ కనిపించలేదు. కాని బీచ్ మీద ఆమె అడుగుల ముద్రలు ఉన్నాయి, మట్టిలో తడి తడి గలుగుతున్నాయి, కాని ఒక చోటికి వచ్చి ఆగిపోతాయి. అక్కడ నుండి నీటిలోకి అడుగులు వెళ్ళినట్లుగా ఉంటాయి. కాని తిరిగి రావటానికి ఎటూ ముద్రలు లేవు. పూజారి ఒక్కటే చెప్పాడు. ఆమె ఈసారి స్వచ్ఛందంగా పోయింది. ఆమె గత జన్మపు పరిణామం అక్కడ ముగియాలి. మేము పాత పడవకు దగ్గరగా వెళ్ళాము. వర్షం మొదలయ్యింది. వింతగానూ ఆ బీచ్లోకి రావద్దని చెబుతున్నట్టుగా గాలి బలంగా వేస్తోంది. ఒక్కసారిగా ఆ పడవలో రితిక కనిపించింది. కాని ఆమె ముఖం ఆమెది కాదు. అది పాతకాలపు కాయరపు బట్టల్లో ఉన్న మహిళలా ఉంది. కాని ఆమె కళ్లలో విన్న మాటలు నిలే అని పిలుస్తున్నట్టే ఉన్నాయి. మేము రితికను లాగడానికి ముందుకు వెళ్లబోతే ఒకచోట చీకటి గాల్లోంచి గొంతు వినిపించింది. ఇప్పుడు న్యాయం జరిగింది. మా ప్రేమను మీరు అర్థం చేసుకోలేరు. పూజారి చెప్పిన కథ విన్నాము. 1902లో జరిగిన సునామీలో నిలే అనే మత్స్యకారుడు తన ప్రియురాలు అమృత కోసం ఆ బీచ్పై ఎదురుదాడి చేస్తూ చనిపోయాడు. అతని మృతదేహం పడవలో బంధించి సముద్రంలో వేశారు. కాని అమృత ప్రాణాలు విడిచే ముందు ఒకసారి తిరిగి కలుద్దాం అన్న శపథం చేసింది. ఆ శపథమే ఆమె ఆత్మను ఆ బీచ్కి కట్టేసింది. రితిక జన్మాంతర సంబంధంగా అమృత యొక్క మళ్లీ జన్మ. అందుకే ఆమెను సముద్రం పిలిచింది. నిలే ఆత్మ ఆమెను పూర్తిగా విడిచిపెట్టలేదు. ఆ రాత్రి మేము చివరిసారి ఆ పడవ చుట్టూ గౌరవంగా దీపాలను వెలిగించాము. అప్పుడు ఓ మధురమైన ఘంఘమట అనే సౌండ్ వినిపించింది. ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. దానితో పాటే రితిక మేల్కొంది. ఆమె చూస్తూ ఒక్క మాట చెప్పింది. ఇప్పుడు నాకు తేల్చుకుందాం అనిపించిందిలే. ఇక ఏ భయమూ లేదు. ఆమె కళ్ళు సద్దగా వెలిగాయి. 3 సంవత్సరాల్లో నిద్రపోయినట్టు మెల్లగా కూర్చుంది. 2013లో రితిక ఆత్మవిశ్రాంతి పొందిన తర్వాత ఆ బీచ్ చుట్టుపక్కల కథలు సద్దుమణిగిపోయాయి. కాని నాకు సందీప్ మాత్రం ప్రశ్న మిగిలింది. నిలే ఎవరు? అతను ఎందుకు ఒక 100 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు? దీన్ని తెలుసుకోవాలన్న తపనతో నేను విశాఖపట్నం లైబ్రరీలో పాత రికార్డ్స్ తెరిచాను. 1902 అప్పటి సముద్రతీర గ్రామం పేరు నీలాపురం. అక్కడ ఒక మత్స్యకార యువకుడు నిలై యువతి అమృతను ప్రేమించేవాడు. వాళ్ళిద్దరూ సముద్రం ఒడ్డున కలుసుకునేవారు. అంతలో గ్రామ పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారు. అమృతను పెళ్లి చేసి ఆ గ్రామానికి వెలుపలికి పంపాలి. నిలే నిరాకరించాడు. కాని ఆ సాయంత్రం సునామీ వచ్చింది. అమృత ఇంటిని ముంచేసింది. నిలే ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆమెతో కలిసి నీటిలో మునిగిపోయాడు. అయితే అతని మృతదేహం లభించలేదు. కాని ఆ పడవ, అదే చీరు పడవ, బీచ్పై తేలుతూ కనిపించింది. అప్పటి గ్రామ పెద్దలు అతని శవాన్ని దహనం చేయకుండా నిషిద్ధంగా అతని ఆత్మ బీచ్ వద్ద బంధించబడింది అని ప్రకటించారు. అక్కడి నుంచి ప్రతి 11వ సంవత్సరంలో ఓ యువతి అజ్ఞాతంగా ఆ బీచ్ వద్దకు వస్తుంది. ఆమె పేరు మారుతూ ఉంటుంది. కాని ముఖంలో ఓ సమానత ఉంటుంది. ఇదే పీటగా అమృత తిరిగి తిరిగి పుడుతోంది. కాని నిలే ఆత్మగానే బంధితుడు. ఎందుకంటే అతని ప్రేమ, అతని మూతి అర్ధరహితం. మార్చి 2014 రాత్రి 2:30 AM. ఆ బీచ్ మీద నిద్రపోతున్నప్పుడు ఒక నీడ నా ఎదుట నిలిచింది. చేతిలో ఒక మత్స్యబల్ల పట్టుకున్నాడు. నెమ్మదిగా అన్నాడు, నేను నిలై. నన్ను ఎవరూ గుర్తించలేదు. ఒక వాగ్దానం కోసం నేను శతాబ్దాలుగా ఎదురుచూస్తున్నాను. అతను అడిగాడు, నీవు సత్యాన్ని బయటపెడతావా? నాలో భయం లేదు. కేవలం బాధ ఉంది.
అతనితో వారంపాటు ఏదో పునర్జన్మ గమ్యం కోసం సంచారంలో ఉన్నట్టు అనిపించింది. చివరికి అతని ఆత్మలో కేవలం ప్రేమ ఉంది, ప్రతీకారం కాదు. 4 రోజుల తర్వాత ఆ బీచ్ మీద రితిక మళ్లీ వచ్చింది. సంపూర్ణ స్పృహతో, గత జ్ఞాపకాలతో. ఆమె నిలే ఎదురుగా నడిచింది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చూస్తూ మాటలు లేవు, కాని కళ్లల్లో చెప్పలేని భావాలు. పూజారి ఒక చిన్న దీపం వెలిగించారు. అలలు ఒక్కసారి శాంతించాయి. సముద్రం అలా నిశ్శబ్దంగా ఉండటం మొదటిసారి చూశాం. ఆ దృశ్యం తరువాత ఆ పడవ ఇక ఎప్పటికీ కనిపించలేదు. ఆ బీచ్కి మరణరేఖ అనే పేరు తొలగించబడింది. 3 సంవత్సరాలుగా మరణరేఖ బీచ్ పూర్తిగా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి శబ్దం లేదు, దెయ్యం కథలు లేవు, శాపాలమైన జాడలు లేవు. రితిక ఇప్పుడు ఢిల్లీకి షిఫ్ట్ అయింది. వైద్యంగా పనిచేస్తోంది. సాధారణ జీవితం గడుపుతోంది. కాని ఆమె ఒక హాబీ మాత్రం ఎప్పటికీ మార్చలేదు: సముద్రపు అలలు రికార్డ్ చేయడం. ఒకరోజు రాత్రి ఆమె రూంలో ఆడియో రికార్డింగ్ మైక్ యథాతథంగా నడుస్తోంది. ఆమె నిద్రలో ఉంది. అయితే ఆ రికార్డింగ్లో ఒక కొత్త గొంతు వినిపిస్తుంది. అది అంతేకాదు, రితిక. ఇప్పుడే మొదలైంది. రితిక ఆ రోజు తెల్లవారినప్పుడు భయంతో లేచింది. ఆమె చేతిపై చిన్న గాయంలా కనిపించే పదం ఉంది: శివాలయం. ఆమెకు గుర్తొచ్చింది, అమృత గత జన్మలో ఆత్మ బంధింపబడిన ముందు రోజు అదే శివాలయంలో ప్రాణాలు విడిచిందట. అక్కడికెళ్లి చూసేంతవరకు ప్రశాంతత ఉండదు అనిపించింది. అప్పటికే నేను అస్లో ఉంటున్నాను. ఆమె నన్ను మెసేజ్ చేసిందొక్క మాటతో: నేను చివరిసారిగా బీచ్ దగ్గరకు వెళ్తున్నాను. రాత్రి 9:30 PM. శివాలయం సమీపంలో సముద్రతీరానికి చేరుకుంది. అక్కడ ఒక బూడిద రంగు శిల ఉంది. చెక్కినట్టుగా ఉంది, పైగా రక్తపు ముద్రలు ఉన్నాయి. ఆమె కళ్ల ముందు మళ్లీ పాత అమృత రూపం దర్శనమిచ్చింది. ఈసారి ఆ రూపం కన్నీళ్లు పెట్టింది. రితిక దగ్గరకు వెళ్ళింది. ఆమె చేయి ఆరబోస్తూ అన్నది: నాకు మోక్షం వచ్చింది. కాని నిలయ్ ఇంకా ఎక్కడో చిక్కుకున్నాడు. ఆమె తల తిరిగి చూస్తే ఒక్క రూపం కాదు, బీచ్ మీద ఎన్నో ముఖాలు, ఆత్మలు నిలబడి ఉన్నాయి. వాళ్లందరూ మాట్లాడటం లేదు, కేవలం చూస్తున్నారు. నిలయ్ తండ్రి, అక్క, గ్రామ పెద్ద, పాపం చేసినవారు, వంచించినవారు. రితికకి అర్థమైంది, మరణరేఖ అంటే కేవలం ఒక ప్రేమకథ కాదు. అది శతాబ్దాల న్యాయం జరగని ఆత్మల పిలుపు. రితిక చివరిసారిగా శివాలయం ముందే సమాధిగా కూర్చుంది. ఓం శాంతి జపం చేయడం ప్రారంభించింది. ప్రతి ఒక్క రూపం ఒక్కొక్కటిగా వెలుగులోకి కలిసింది. ఒక చిన్న బాలుడు చివరగా మిగిలాడు. అతను నిలయ్ చిన్ననాటి రూపం. రితిక కళ్లతో అతనితో మాట్లాడింది. ఆ బాలుడు నెమ్మదిగా సముద్రంలోకి నడిచాడు. అలలు అతన్ని ముంచలేదు. వాటిలో అతను కలిసిపోయాడు శాశ్వతంగా. ఇప్పుడు ఆ బీచ్ పేరు శాంతి తీర ప్రాంతం అని మారింది. రితిక ఎప్పటికీ తిరిగి అక్కడికి వెళ్లలేదు. కాని ఆమె ఫోన్లో ఆడియో రికార్డింగ్ చివరి దాన్ని వినగానే ఒక పసివాడి నవ్వు వినిపించింది. వెంటనే ఆ వాయిస్: అక్కా, నీవు మమ్మల్ని వెలుగులోకి తీసుకువచ్చావు. రితికకి ఇప్పుడు 5 ఏళ్ల కూతురు ఉంది. పేరు ఆరాధ్య. ఆమె తెలివైన పిల్ల. కాని 4వ ఏట నుండి ఓ అలవాటు మొదలైంది. రాత్రి నిద్రలో అటుగా బీచ్ దిశగా వేలాడే చేతితో మాట్లాడటం. ఒక రాత్రి రితిక మేల్కొని వింటే ఆరాధ్య చెబుతోంది: అయ్యా, నీ పడవ ఎక్కడా? నీకు ఇంక నిద్ర రావడం లేదు. రితిక తొలుత ఈ మాటల్ని భ్రమగా భావించింది. కాని రోజూ అదే పునరావృతం. ఒకరోజు ఆరాధ్య పేపర్ మీద బీచ్, పడవ, ఒక వ్యక్తి ముఖం గీసింది. ఆ ముఖం నిలయ్ యొక్క పాత ఫోటోకి 90% పోలికతో ఉంది. రితిక భయంతో అడిగింది:
ఇది ఎవరో తెలుసా? ఆరాధ్య నవ్వుతూ చెబుతుంది. అమ్మా, ఇది నా స్నేహితుడు. నన్ను రాత్రి తల తుడిచేవాడు. ఇక రితిక కుదేలైంది. 3 సంవత్సరాల శాంతి ఒక్కరోజులో తుడిచిపోగా అనిపించింది. ఒక రాత్రి బెల్ మోగింది. ఒక పాతబట్టలు వేసుకున్న ఓ ముసలమ్మ వచ్చారు. చేతిలో ఓ పుస్తకం, మరణరేఖ, శివగ్రంథం. ఆమె ఒక్క మాట చెప్పింది. మీ కూతురు గత జన్మలోని ఓ మరొక బంధానికి మార్గం. ఆమె ఇప్పుడు మిగిలిన ఆత్మలతో మాట్లాడటానికి మార్గంగా ఉంది. ఆమెలా అంత స్పష్టంగా చెప్పగలిగింది? రితికకి తెలియదు. కాని ఆమెలో భయం లేదు. ఓ మౌన నిశ్చయం ఉంది. రితిక ఆరాధ్యతో కలిసి మళ్లీ విశాఖ బీచ్కి ప్రయాణమైంది. ఈసారి ఆమెను రక్షించేందుకాదు, ఆమెను అర్థం చేసుకోవడం కోసం. బీచ్ దగ్గర ఆరాధ్య ఒక్కసారిగా ఒంటరిగా పరిగెత్తింది. ఆమె ఆగిన చోట పాత పడవ దెబ్బతిన్న చెక్క మిగతాలు ఉన్నాయి. ఆరాధ్య చేతిలో మట్టి తీయగా లోపల పాత తాంబరా జత కనిపించింది. ఆపై చెప్తోంది, ఇది మా ఆటలు ఆడుకునే డబ్బా, నిలే ఇక్కడే దాచేవాడు. రితిక గుండె ఆగినట్టయింది. పూజారి ఏకంగా చెప్పారు. ఆరాధ్యను ఈ లోకం తీసుకొచ్చింది. కాని ఆమె ఆత్మ ఒకదానిదే కాదు. ఆమెలో మిగిలిన వందల ఆత్మల అనుభవం ఉంది. ఆమె ఒక మాధ్యమం, దెయ్యాలు కాదు, తీర్చి పొందని ఆత్మల వాణి. ప్రతి అర్ధరాత్రి ఆమె మాట్లాడుతూనే ఉంటుంది. ఎవరి పుట్టుక, మరణం, ప్రేమ, మోసం అన్నీ ఆమె మాటల్లో బయటపడతాయి. ఆరాధ్య చివరగా ఓ రోజు నిద్రలేపింది. తల్లి చేతిని పట్టుకుని అన్నది, అమ్మా, నేను ఇక వెళ్తాను. నాకు అక్కడ పని ఉంది. నీలో భయం లేదు కదా? ఎందుకంటే నువ్వే నన్ను గతం నుంచి తీసుకువచ్చావు. ఆరాధ్య నిద్రపోయింది. కాని తెల్లవారుజామున ఆమె మంచంలో లేదు. తలదించుకుని చూస్తే చెక్కపెట్టిన మాటలు. మరణరేఖ ముగిసింది. కాని ఇప్పుడు జీవం ప్రారంభమవుతుంది. రితిక ఇప్పుడు బెంగళూరులో నివసిస్తోంది. ఆరాధ్య పోయిన 3 ఏళ్లలో ఆమె స్వస్థత కోసం తిరిగిన రోజు లేదని చెప్పినంత పని. ఒకరోజు డోర్ బెల్ మోగింది. బయట ఆరాధ్య. అదే ముఖం, అదే శరీరం, కాని తల్లి అంటే ఆనందం లేదు. కళ్లలో తలుపులు లేవు. అవి తొలిసారి చూసిన కళ్ళు కాదు. రితిక, ఆరాధ్య, నీకు ఏం జరిగింది? ఆరాధ్య నవ్వి చెప్పింది. అమ్మా, నువ్వే పంపించావు కదా. ఇప్పుడు నా వంతు. ఆరాధ్య మళ్లీ రాత్రి నడుచుకుంటూ రితిక గదిలో పాత రోజులు అంటోంది. నిలే తిరిగి పుట్టాడు. కాని ఈసారి అతను కేవలం ఒకరి రూపంలో లేడు. ఒకరోజు ఆమె పేపర్ మీద పక్కనే గీసిన చిత్రాలు చూసి రితిక వణికిపోయింది. పాత శివాలయం, మంటల్లో చిక్కిన పడవ, 4 ముఖాలు, ఒక్కోటి వేరే వేరే ఆత్మల రూపాలు. ఆమె భయంతో పూజారిని సంప్రదించింది. పూజారి చెప్పాడు, ఆమె ఇప్పుడు ఓ ద్వారం, విశ్రాంతి పొందని ఆత్మల ద్వారం. ఒకతే అనిపించిన ఆరాధ్య ఇప్పుడు ఏకకాలంలో 4 రూపం. ఆరాధ్య ఇప్పుడు అడుగుతున్నదే, నన్ను బీచ్కు తీసుకెళ్లతావా అమ్మా? ఈసారి నేను వాళ్లని చివరిసారిగా కదిలించాలి. రితిక చివరిసారి మణికొండ బీచ్కు వెళ్ళింది. ఆరాధ్య శివాలయానికి ఎదుట మడిగా కూర్చొని తన చేతి మీద ఎత్తుగా ఓ పదం గీసుకుంది. మరణం మోక్షం కాదు, శాంతి మోక్షం. ఆమె ఒక్కసారిగా మాట్లాడటం ప్రారంభించింది. కాని చెప్పిన మాటలు 4 వేర్వేరు వ్యక్తుల స్వరాల్లో వినిపించాయి. నేను నిలే తండ్రిని. నేను అతని మొదటి స్నేహితుడిని. నేను బీచ్లో మృత్యువుపడిన వృద్ధురాలిని. నేను శివాలయ కాపలాదారిని. అవి అన్నీ ఒకే గొంతులో కలుస్తున్నాయి. ఆరాధ్య చివరగా నిలబడి చెప్పింది, ఇక్కడి బంధం పూర్తయింది. కాని మరొక చోట మొదలైంది. ఆ మాటల వెంటనే పూర్తి ఆకాశం మేఘాలతో నిండిపోయింది.
ఒక ఆరుపాతర కాంతి శివాలయం పైనుంచి ఆరాధ్య మీద పడింది. ఆమె తల పైకి లేపింది. కన్నీరు కారుతోంది. అమ్మా, నన్ను ఇక మళ్ళీ చూడకపోవచ్చు. కాని నీవు నాకు తల్లివే. ఆమె శరీరం వెలుగుతో కలిసిపోయింది. కాని భయంకరమైన విషయం, అదే సమయానికి శివాలయం పక్కన ఓ చిన్న బాలుడు తిరిగి పుట్టినట్టుగా ఏడుస్తున్నాడు. ఒక పాసర్బై వచ్చి అన్నాడు, ఇది రోషన్ అనే పిల్లాడు. 3 నెలల క్రితం చనిపోయాడు. కాని ఇప్పుడు మళ్లీ జీవించాడు. ఒక తల్లిదండ్రులేని ఆశ్రమంలో నివసిస్తున్నాడు రోషన్. ఒక చల్లటి రాత్రి, వానరాత్రి, అతను నిద్రలో ఒక్క మాట చెప్పాడు, నాకు ఆ బీచ్ మళ్లీ పిలుస్తోంది. అక్కడే నా అసలు ఇంటి తలుపు ఉంది. వద్దనుకున్నా అతను ప్రతిరోజూ ఒకే దానిని గీయడం మొదలుపెట్టాడు. ఒక చిన్న పడవ, చిన్న బాలిక, ఓ శివాలయం, ఓ తల్లి ముఖం. అతనిని ఆశ్రమం నడిపే తాతయ్య ఒకసారి పాత వార్తల్లో చదివాడు. విశాఖ బీచ్ వద్ద 2024లో ఒక బాలిక తలుపు లేకుండా అదృశ్యమైంది. పేరు ఆరాధ్య. ఆ పేరే రోషన్ నిద్రలో పలికిన పేరు. అతన్ని ఆశ్రమం వదిలి బీచ్కి తీసుకెళ్లారు. బీచ్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. మరణరేఖ చరిత్ర గుర్తుచేసే జాడలేదు. కాని రోషన్ వాలిన చోట మట్టిలో దాగి ఉన్న పాత తాంబర డబ్బా బయటపడింది. రోషన్ చేత్తో పట్టుకున్నప్పుడే ఆ డబ్బాలోంచి వెలువడిన వెలుగులో అతని కళ్ళు మారిపోయాయి. చుట్టూ ఉన్న అందరూ షాక్. అతని ముసురు కళ్లలో ఇప్పుడు ఆరాధ్య చూపులు కనిపిస్తున్నాయి. అతను నెమ్మదిగా మాట్లాడాడు, ఇది చివరిసారి. నేను ప్రతిజ్ఞ చేశాను, ఒక్కరూ మిగలకుండా వెలుగులోకి తీసుకెళ్తాను. ఇప్పుడు నన్ను మోక్షానికి పంపమని ఇంకో చిన్న ఆత్మ వేచిచూస్తోంది. రోషన్ అడిగాడు, ఆ శివాలయం ఎక్కడా? నాకు ఆ చివరి పిలుపు నెరవేర్చాలి. ఆ బీచ్ పక్కన ఓ చిన్న కోణంలో పాత రాళ్ల మధ్య ఒక చిన్న పిల్ల డైరీ దొరికింది. అందులో రాసి ఉంది, నేను నన్ను ప్రేమించేదాన్ని ఎదురు చూసేలోపే చనిపోయాను. ఎవరైనా నా ప్రేమని బయటపెడతారా? ఈ అమ్మాయి పేరు వీణ. ఆమె కథ ఎవరికీ తెలియదు. ఆమె గళం ఎప్పుడూ వినబడలేదు. రోజులు గడిచినంతగా ప్రేమ కూడా మరుగున పడుతుంది. కాని ఈసారి రోషన్ లేదా ఆరాధ్యగా ఉన్న అతను ఆమెకి చివరిసారి అవకాశమిచ్చాడు. ఒక చిన్న పూజ చేసి ఆమె డైరీలో రాసిన ఆఖరి వాక్యాన్ని రోషన్ అరవన్నాడు, నీ ప్రేమ తప్పు కాదు. నీ గౌరవం కోసం నేను నిలుస్తున్నాను. ఆ సమయంలో బీచ్ మీద గాలి ఎగిరిపోయింది. నిశ్శబ్దం అలజడి అయింది. వీణ ఆత్మ నెమ్మదిగా బాలుడి వెనకాల నిలబడి నవ్వుతూ సముద్రపు తీరంలో కలిసిపోయింది.